తెలంగాణ ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆయన సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారని ఆమె ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు పాల్గొన్నారు. కోటి ఎకరాల పైచీలకు నీళ్ళు ఇచ్చుకోగలిగిన తెలంగాణలో అన్న విషయాన్ని కూడా మనం టీడీపీ కాంగ్రెస్ మనకు అన్యాయం చేసేది అనుకుంటే ఇప్పుడు దానికి బీజేపీ కూడా తోడైంది. సంవత్సరంన్నర అవుతుంది దాదాపుగా తెలంగాణలో ఎన్నికలు అయిపోయి, కానీ ఇప్పటి వరకు కూడా నాగార్జున సాగర్ని ప్రాజెక్టుని కేంద్ర బలగాల నుంచి విడిపించి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తలేదు. ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ ఇంజనీర్లు అటుపక్క పోయి కనీసం ఎన్ని నీళ్ళు పోతున్నాయి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటి మీద మనందరం కూడా ఆలోచన చేయాలి, వీటి మీద మనందరం కూడా మాట్లాడాలని చెప్పి నేను కోరి అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అంటే ఆ థాట్ ప్రాసెస్, వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న థాట్ ప్రాసెస్ని మరి ఇప్పుడు స్లోగా ఇగ్నోర్ అవుతున్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలిసిందే 60 ఏళ్లలో తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగ